ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటివరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా, సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు, విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. నిజంగా 1 సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్, 1 అర్ధ గజం భూమి ఉంటే, 1 గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళని అడిగిన, నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా, సిటీలో అయినా, ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాను. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్నా తెలంగాణ సమాజానికి.